వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. కృషితోనే లక్ష్యాన్ని సాధించవచ్చన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. ఆర్యవైశ్య మండల గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయకునికి ప్రత్యేక పూజలు. కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు. విద్యానగర్లో వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ఆధ్వర్యంలో వినాయకునికి కుంకుమ పూజలు. సీతారాం ఏచూరి మరణం సిపిఎం ఉద్యమానికి తీరని లోటన్న జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హషం. నారాయణపేట జిల్లా మరికల్లో జరుగు టీఎంఆర్పీఎస్ విజయోత్సవ సభను విజయవంతం చేయాలన్న జిల్లా అధ్యక్షులు కత్తి ఉపేందర్ మాదిగ. బీసీల సంక్షేమం కోసం ఆర్ కృష్ణయ్య ఎనలేని పోరాటాలు నిర్వహించారన్న బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కుంకుమ పూజలు నిర్వహించిన మహిళలు. కౌశిక్ రెడ్డి ధర్నాకు ఇచ్చిన పిలుపుకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేసిన పోలీసులు. ఉపాధ్యాయులు గోనె యోగేశ్వరరావు ఉద్యోగ విరమణ వీడ్కోలు సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ అలుగువెల్లి నర్సిరెడ్డి. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అన్న కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ ఊర రామూర్తి యాదవ్. ఎర్రమంజిల్లోని ఫిన్ ఎక్స్పర్ట్స్ కార్యాలయంలో వినాయకునికి ప్రత్యేక పూజలు. బాలామృతం రోజుకు 100 గ్రాముల చొప్పున పిల్లలకే చెందాలన్న ఐసిడిఎస్ సిడిపిఓ జోష్న. వినాయకుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలన్న చంద్రనకుంట యూత్ సభ్యులు. మహా అన్నదాన కార్యక్రమాన్ని గత 44 సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందన్న శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తాటిశెట్టి సాయి కృష్ణ సాగర్. మాజీ రాజ్యసభ సభ్యులు కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం విద్యార్థి ఉద్యమాలకు తీరని లోటు అన్న ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్ల మహేష్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. శుక్రవారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలోని మిర్యాలగూడ రోడ్లో ఉన్న కన్గల్ మహాత్మా జ్యోతిరావు బాపులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలోని మిర్యాలగూడ రోడ్లో ఉన్న కన్గల్ మహాత్మా జ్యోతి బాపులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల గ్రౌండ్ ఆట స్థలాన్ని, హాస్టల్ను, తరగతి గదులను, కిచెన్, టాయిలెట్స్, స్టోర్ రూమ్లను పరిశీలించారు. ముందుగా పాఠశాల గ్రౌండ్లో ఆటలాడుతున్న విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి ఎలాంటి ఆటలాడుతున్నారో అడిగి తెలుసుకున్నారు. తర్వాత 10వ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో తెలుగు, ఇంగ్లీష్, సోషల్ సబ్జెక్టులపై వివిధ రకాల అంశాలపై ప్రశ్న జవాబులు అడిగారు. తెలుగు సబ్జెక్టును విద్యార్థులచే చదివించడమే కాకుండా వాటికి అర్థాలను, వివరాలను అడిగారు. సాంఘిక శాస్త్రంలో ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం గురించి మీకు తెలుసా అని కలెక్టర్ అడగగా విద్యార్థులు తెలుసునని సమాధానాలు చెప్పారు. అలాగే రాజ్యాంగం అంటే ఏమిటి, దాని అర్థం అడగగా హక్కులు, బాధ్యతలు, చట్టాలు, ప్రభుత్వాల వంటి వివరాలు రాజ్యాంగంలో ఉంటాయని విద్యార్థులు సమాధానం ఇవ్వగా ప్రభుత్వాలు ఎన్ని రకాలని, రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని శాఖలు ఉంటాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులను ఒక్కొక్కరిని లేపి జీవితంలో ఏమి కావాలని అనుకుంటున్నారని అడిగారు. అలాగే జీవితంలో సాధించాలనుకున్న లక్ష్యాలపై అడగగా టీచర్, డాక్టర్, లాయర్, బిజినెస్ మ్యాన్ అవుతామని విద్యార్థులు తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట మహాత్మా జ్యోతి బాపులే కన్గల్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల ప్రిన్సిపల్, స్పెషల్ ఆఫీసర్ భిక్షమయ్య ఉన్నారు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోనే 14వ వార్డులో శుక్రవారం ఆర్యవైశ్య మండల గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పూజలు జరిపించి అన్నప్రసాదన వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డిరాజు పాల్గొని మాట్లాడారు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులో శుక్రవారం ఆర్యవైశ్య మండల గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పూజలు జరిపించి అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డిరాజు పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఆర్యవైశ్య చౌటుప్పల్ మండల కమిటీ అధ్యక్షుడు కాంశెట్టి చంద్రశేఖర్ గుప్తా,
టౌన్ ప్రెసిడెంట్ పాలడుగు వెంకటేశం గుప్తా మరియు పారిశ్రామికవేత్త మంచుకంటి భాస్కర్ గుప్తా సోమవారం సత్తయ్యను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడంలో చౌటుప్పల్ ఆర్యవైశ్య సంఘం ముందుండాలని, వారికి ఇలాంటి సహాయ సహకారాలు కావాలన్నా పురపాలక తరఫున మేమున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, పురపాలక వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్, దాచపల్లి రాజు గుప్తా, నాంపల్లి శ్రీనివాస్ గుప్తా, తడకమల్ల శ్రీనివాస్ గుప్తా, నీల సత్యనారాయణ గుప్తా, దాచేపల్లి శ్రీనివాస్ గుప్తా, కొత్త మాస్ ప్రభాకర్, తాడిశెట్టి వెంకన్న, వీరమల్ల ఆదినారాయణ మరియు మహిళా భక్తులు సంధ్య, రమాదేవి, శైలజ, సుష్మా, అమృత, ఆర్యవైశ్య పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి చేతకాకనే అరాచకాలు చేస్తున్న కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు ఆరోపించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అరాచకాలను ప్రోత్సహిస్తున్న రేవంత్ రెడ్డి 10 ఏళ్ల ప్రశాంతతను 10 నెలల్లో ఆగం చేసిండు. అభివృద్ధి చేతకాకనే అరాచకాలు. కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని అర్థమైంది. హామీలు పూర్తిగా అమలు చేయలేదన్నారు. అభివృద్ధి ఊసే లేదు. ఒక పక్క హైడ్రాతో పేదల ఇండ్లు కూల్చి రోడ్డున పడేస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ గూండాలను రెచ్చగొడుతుండ్రు. అందులో భాగమే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి అన్నారు. అరకెపూడి గాంధీకి ఒక న్యాయం, కౌశిక్ రెడ్డికి ఒక న్యాయమా? పోలీసుల తీరు చాలా మారింది. కేసీఆర్ ఫ్రెండ్లీ పోలీస్ అంటే కాంగ్రెస్ వారితో అనేక అరాచకాలను ప్రోత్సహిస్తుందని, పోలీసుల తీరుతో మాజీ మంత్రి హరీష్ రావు భుజం గాయమైందని ఎంతో మంది బీఆర్ఎస్ శ్రేణులపై లాఠీ చార్జ్ చేశారు. కాంగ్రెస్ అరాచక శక్తులను ప్రజలే స్వచ్ఛందంగా అడ్డుకున్నారని తెలిపారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు మొదలయ్యింది. బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు కొత్త కాదు. కేసీఆర్, కేటీఆర్, జగదీష్ రెడ్డిల నాయకత్వంలో మరింత ఉద్యమిస్తాం. ఇకనైనా అరాచకాలు మాని అభివృద్ధిపై దృష్టి సారిస్తే మంచిదన్నారు. మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల అన్నపూర్ణ, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ జీడి భిక్షం, కౌన్సిలర్లు తాహెర్ పాషా, బీఆర్ఎస్ నాయకులు ఆకుల లవకుశ, ముదిరెడ్డి అనిల్ రెడ్డి, శ్రీనివాస్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ అధికారులు కూడా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యవహరించడానికి లేదు. చట్టం ఉంది. ఆ చట్టాన్ని కాపాడే బాధ్యత కూడా పోలీస్ అధికారుల పైన మీ మీద ఉన్నది. దాన్ని వాళ్ళ అధికారంలో ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళు ఏం చెప్తే చేయొద్దు. మీరు డెమోక్రసీ అని నిబంధన. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మార్పు కావాలని ప్రజల్ని అడిగితే ప్రజలందరూ కలిసి మార్పుకు అవకాశం ఇద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే 9 నెలల పాలనలోనే ప్రజలందరూ తిరిగి నీ మార్పు వద్దు, నువ్వొద్దు అని నీ మార్పును తీసుకుపోయి అడుగు మీద పెట్టుకోమని ప్రజలందరూ తిరస్కరించిన సమయంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరూ దూరం అయ్యి పోలీసు వ్యవస్థను ఆయన చేతిలో పెట్టుకొని ఇవాళ ప్రతిపక్ష శాసనసభ్యుల మీద, ప్రతిపక్ష మాజీ మంత్రుల మీద నిన్న జరిగిన ఘటన చూసుకుంటే అరకెపూడి గాంధీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తి ఏదైతే నువ్వు టీఆర్ఎస్ పార్టీ అంటున్నావో నీ ఇంటికి వచ్చి టీ తాగి మేమందరం కలిసి నీతో కలిసికట్టుగా టీఆర్ఎస్ పార్టీ కన్నోను కప్పుకొని ప్రజలలోకి వెళ్దాం, నువ్వు ఇప్పుడు ఇలా పిఎస్సి చైర్మన్ అయినావు, కేసీఆర్ను కలుద్దామని ఒక పెద్ద మనసుతోని చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందిన కౌశిక్ రెడ్డి గారిని ఓర్వలేక వారు చెప్పిన ప్రతి మాటను ఇలా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎస్, మా పార్టీకి చెందిన వ్యక్తివే, రండి కేసీఆర్ గారి దగ్గరికి పోదాం, కేసీఆర్ గారిని కలిసి వారు కేసీఆర్ గారి దీవెన తీసుకొని ప్రజలలోకి వెళ్దాం, ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిలో మనం అందరం వ్యతిరేకిద్దామనే ఆలోచనతోని కౌశిక్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. దాన్ని చెడార్థాన్ని చేసుకొని అరాకొర మాటలతోని, అబద్ధమైన మాటలతోని, అసత్యమైన పదజాలంతోని
పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచన మేరకు కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీదకి దాడి ఇలా వెళ్ళిపోతుంది పరిపాలన. ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి గుండాలని రౌడీలని 200-300 మంది అక్కడ తీసుకుపోతాం. అదే కౌశిక్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేసి పోలీస్ బందోబస్తు పెట్టి బయటికి రానివ్వు. ఇదే నా ప్రజాస్వామ్యం. ఇదే రేవంత్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని నడిపించే శక్తి నీకుంటే తక్షణమే అరకపడే గాంధీని ఆ యొక్క పొదుపు లేవు. ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టించినట్టు దాఖలాలు కూడా లేవు. ఏ ఎమ్మెల్యేలను కూడా అగౌరవపరిచినటువంటి సందర్భాలు లేవు. ఇవాళ మీరు వచ్చిన 7 నెలల పరిపాలనలో ఇలా హైదరాబాద్లో అలా కొల్లాలను సృష్టించే విధంగా ఇలా అన్ని జిల్లాల్లో కూడా అన్ని ఆఫీసుల మీద దాడులు చేసే విధంగా, నాయకుల మీద దాడులు చేసే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెంది అవి తట్టుకోలేక అవన్నీ ప్రజల్లో గ్రహిస్తూ ఉన్నారు, ప్రజా సంఘాలు గ్రహిస్తూ ఉన్నారు, మిగతా పార్టీలు కూడా గ్రహిస్తూ ఉన్నారు. ఈ అన్నింటినీ పక్కదోవ పట్టించే విధంగా, ఈ అన్నింటినీ ప్రజలలో గందరగోళం పెట్టే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు డైరెక్షన్లో ఆయన ఢిల్లీలో ఉండి కూడా ఇక్కడ నాయకులకు ఫోన్ చేసి ఆ డైరెక్షన్లో ఈ యొక్క గొడవలు కూడా సృష్టిస్తూ ఉన్నారు. ఈ గొడవల్ని మానుకోకపోతే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకుల చేతిలో మీ యొక్క వైఫల్యం తప్పకుండా ప్రజలు తీసుకుపోతాం. మిమ్మల్ని గద్దె దించే వరకు కూడా మేము వెంటాడుతాం. మా నాయకులు ప్రతి క్షణం కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీని అమలు అయ్యే విధంగా ఈరోజు మా నాయకులకు మరి నిలదీస్తారు. మిమ్మల్ని తప్పకుండా అసెంబ్లీ సాక్షిగా నిలదీస్తారు, ప్రజాక్షేత్రంలో కూడా నిలదీస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఇలాంటి దాడుల్ని వెంటనే మీరు ఆపాలి, లేదనుకున్న మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలి. అంటే ఒక తెలంగాణను సాధించిన నాయకులు, మాజీ మంత్రులు అనేది చూడకుండా వాళ్ళ ప్రాణాలు తీస్తానికి కూడా మీరు ఒడిగడుతుడంటే ఇది ప్రజాస్వామ్యంలో మీరు లేరు. ఎందుకంటే రౌడీ రాజకీయాన్ని ప్రోత్సహిస్తూ రౌడీ రాజకీయాన్ని చూయిస్తున్నారు ప్రజలందరికీ కూడా. అదేవిధంగా కూడా హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయడం, అదేవిధంగా కూడా తుంగతుర్తిలో కూడా ధర్నాలు చేస్తుంటే వాటి మీద కూడా దాడులు చేయించడం, ఇలాంటివన్నీ అంటే ప్రజలు ఇదా పాలన అని నవ్వుకుంటారు. ఎందుకంటే మీరు ఇచ్చిన 420 హామీలను నెరవేర్చలేక ఈరోజు ప్రజలు పక్కతోవ పట్టిస్తానికి ఆడుతున్న డ్రామాలు ఇవన్నీ కూడా ప్రజలకు తెల్లగా అర్థమైపోయింది. ఈరోజు ప్రజలు కళ్ళకు కట్టొచ్చిన విధంగా కూడా చూపిస్తారు. ఎందుకంటే ఒక్క హామీ కూడా మీరు పూర్తిగా కూడా కంప్లీట్ చేసిన ఒక్క హామీ కూడా లేదు. ఏదైనా ఒక హామీ ఇచ్చిరంటే అది సగం 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 చేసుకుంటూ పోతున్న పాలన మీ పాలన. అదేవిధంగా కూడా నిన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న గాంధీని మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడని మాట్లాడుతుంటే ఇదే ఎమ్మెల్యే గారు యువ నాయకుడు కౌశిక్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మరి బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకొని నేను కప్పడానికి నీ దగ్గరకు వస్తా, ఈ టైంకి వస్తా అని చెప్పడం జరిగింది. ఆ టైంకు కౌశిక్ రెడ్డి గారు బయటికి వెళ్తారో ఏమని పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఈరోజు పోలీసులను ఇంటిని మొత్తం ముట్టడించడం, వారిని బయటికి వెళ్ళకుండా చేయడం, ఇదంతా పోలీసులను అడ్డం వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు వార్డు ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూర్యాపేట 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ అన్నారు. 45వ వార్డులో వాసవి కాలనీ మరియు బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద శుక్రవారం నాడు వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ఆధ్వర్యంలో కుంకుమ పూజలు నిర్వహించారు. సూర్యాపేటలోని 45వ వార్డులో వాసవి కాలనీ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద శుక్రవారం వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ఆధ్వర్యంలో కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డు ప్రజలు వచ్చే సంవత్సరం మట్టి విగ్రహాలు పెట్టాలని, భారీ వినాయకులకు బదులుగా చిన్న చిన్న వినాయకులకే ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. గణేష్ నిమజ్జనం శోభాయాత్రలో వార్డుకు చెందిన మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. పూజలో పాల్గొన్న మహిళలకు వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ వాయినాలు అందజేశారు. అనంతరం భక్తులకు వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ దంపతులు, కుక్కడపు భిక్షం, సందీప్, వెంకటేష్, కళ్యాణ్ మరియు ఉత్సవ కమిటీ సభ్యులు ప్రశాంత్, ఓంకార్, మహేష్, ఋషి, శివ, వినయ్, రాకేష్, చింటూ, భాను, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
శుక్రవారం నల్గొండ పట్టణంలోని 20వ వార్డు పెద్దబండ సెంటర్ జక్కల పుష్ప భవన్ దగ్గర కామ్రేడ్ సీతారామ ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హషం మాట్లాడారు. శుక్రవారం నల్గొండ పట్టణంలోని 20వ వార్డ్ పెద్దబండ సెంటర్ జక్కల పుష్ప భవన్ దగ్గర కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హషం మాట్లాడుతూ కామ్రేడ్ సీతారాం ఏచూరి ఆకస్మిక మరణం సిపిఎం పార్టీ ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని లోటు అని, భారత ప్రజానీకానికి శ్రామిక వర్గానికి కామ్రేడ్ సీతారాం ఏచూరి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. విద్యార్థి దశ నుండి ఈ రోజు వరకు విరామం ఎరగక విప్లవ సాధన కోసం అనేక ఉద్యమాల రూపకల్పన చేస్తూ ప్రత్యక్ష పోరాటాలలో భాగస్వాములై సమాజ స్థాపన కోసం సాగిన ఏచూరి ప్రస్థానం చిరస్మరణీయమని అన్నారు. ఇతని ఆశయ సాధన కోసం సిపిఎం కార్యకర్తలు అందరూ అలుపెరగని పోరాటాలు, ఉద్యమాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం, జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య, పట్టణ కమిటీ సభ్యులు గాదే నరసింహ, శాఖ కార్యదర్శి పాక లింగయ్య, నోముల యాదయ్య, పాక మల్లయ్య, లింగయ్య, మేడిశెట్టి నరేష్, సల్వోదు సైదాచారి, యాదగిరి రెడ్డి పాల్గొన్నారు. जोहार जोहार जिंदाबाद जिंदाबाद सीपीएम जिंदाबाद 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 राजस्थान एंट्री का राजधानी साजिस्तान साजिस्तान राजस्थान एंट्री का राजधानी साजिस्तान साजिस्तान जोहार कामरेड सीताराम येचूरी जोहार 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 कामरेड सीताराम. టీఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఇటిక రాజు మాదిగ ఆదేశాల మేరకు శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం క్రాస్ రోడ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో జరిగే టీఎంఆర్పీఎస్ విజయోత్సవ సభను జయప్రదం చేయాలంటూ టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కత్తి ఉపేందర్ మాదిగ ఆధ్వర్యంలో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. టీఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఇటిక రాజు మాదిగ ఆదేశాల మేరకు శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం క్రాస్ రోడ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో జరిగే టీఎంఆర్పీఎస్ విజయోత్సవ సభను జయప్రదం చేయాలంటూ టీఎంఆర్పీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కత్తి ఉపేందర్ మాదిగ ఆధ్వర్యంలో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ గత 30 సంవత్సరాలుగా మాదిగలు, మాదిగ ఉపకులాలు ఏబిసిడి వర్గీకరణ కోసం అహర్నిశలు కష్టపడుతూ రోడ్డు మీదకి వచ్చి అనేక ధర్నాలు, రాస్తారోకోలు చేసి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఇటుక రాజు మాదిగ నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేసి మా లక్ష్యాన్ని సాధించుకున్నాం. సుప్రీంకోర్టు 6 ఇచ్చిన తీర్పు తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తానని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన వెంటనే ఎస్సీ వర్గీకరణ కొరకు మద్దతు తెలిపిన సీఎం యనుమల రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని సూర్యచంద్ర కాన్వెన్షన్ హాల్లో జరిగే విజయోత్సవ సభను మాదిగలు, మాదిగ ఉపకులాల వారు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో టీఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాషా పంగు సత్యం మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు పాతకుట్ల రమేష్ మాదిగ, జిల్లా నాయకులు ములకలపల్లి కాటయ్య, వెంకన్న, ఎడవెల్లి నాగేందర్, పెన్పహాడ్ మండల అధ్యక్షుడు నకరకంటి రాంబాబు, బొల్లె దాస్ మాదిగ, భాషా పంగు, రవి, కంచనపల్లి రవి, తంగనపల్లి రవి, ఇంజమూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా లాలి మాదిగా మాదిగా ఉపకులాల ఐక్యత వర్ధిల్లాలి మాదిగా మాదిగా ఉపకులాల ఐక్యత వర్ధిల్లాలి జయప్రదం చేయండి. నారాయణపేట జిల్లా మరికెల్ సభను జయప్రదం చేయండి. మరికెల్ మండలంలో జరుగుతున్నటువంటి జయజయ సభను జయప్రదం చేయండి. జై మాదిగా జై మాదిగా ఇకరాజు మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఇకరాజు మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కోర్టు ఇచ్చినటువంటి తీర్పును స్వాగతిస్తూ
30 సంవత్సరాలుగా మాదిగ ఉపకులాలు ఏబిసిడి వర్గీకరణ కోసం కడుపులు మార్చుకొని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాసరోగలు చేసి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ గారి నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు మా యొక్క లక్ష్యాన్ని విజయవంతం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి విజయోత్సవ సభ నారాయణపేట జిల్లా బరికెల్ మండలంలోని టీఎంఆర్పీఎస్ విజయోత్సవ సభ మాయపాడి జిల్లా మార్కెల్ మండలంలోని జరిగే విజయోత్సవ మాదిగ టీఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న విజయోత్సవ ర్యాలీకి మాదిగలు మాదిగ ఉపకులాలు కూడా అందరూ కలిసి ఈ విజయోత్సవ సభని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. జై మాదిగ, జై మాదిగ, నాయకత్వం. శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పుట్టినరోజును పురస్కరించుకొని నల్గొండ పట్టణంలోని శివాజీనగర్ సెంటర్లో అదేవిధంగా బీసీ బాలుర కళాశాల హాస్టల్లో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్లు మాట్లాడారు. శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పుట్టినరోజును పురస్కరించుకొని నల్గొండ పట్టణంలోని శివాజీనగర్ సెంటర్లో అదేవిధంగా బీసీ బాలుర కళాశాల హాస్టల్లో ఘనంగా పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరి నారాయణ యాదవ్ మాట్లాడుతూ ఆర్ కృష్ణయ్య గత 50 సంవత్సరాల నుంచి బీసీల కోసం, అన్ని కులాల విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం అవిశ్రాంత పోరాటం చేస్తున్నారని వారు ఆయన సేవలను కొనియాడారు. వారి పోరాటాల ఫలితంగా దాదాపు 2000 జీవోలు విడుదల అయ్యాయని, అందులో భాగంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకము, గురుకుల పాఠశాలలు, హాస్టల్స్, నిరుద్యోగులకు కోచింగ్లు, ఉద్యోగ నోటిఫికేషన్లు తదితర వాటిని సాధించారని వారు పేర్కొన్నారు. అదేవిధంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కూడా సాధించారని, ప్రస్తుతం 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు, బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని, క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని అటు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం మీద, ఇటు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మీద ఎనలేని పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, యాదవ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి అల్లివేణు యాదవ్, విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు సొల్లేటి లక్ష్మీనారాయణ, విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు సొల్లేటి లక్ష్మీనాచారి, రజక సంఘం జిల్లా కార్యదర్శి షెట్టు యాదగిరి, గౌడ సంఘం జిల్లా కార్యదర్శి వీరమల్ల నాగరాజు గౌడ్, టీఆర్ఎస్ నాయకులు వీరమల్ల భాస్కర్, బీసీ సంఘం ఉపాధ్యక్షులు ఒకతట్ల వెంకన్న యాదవ్, విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం రమేష్ యాదవ్, బీసీ సంఘం కార్యదర్శి మోదాల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చేయగలుగుతా జాగ్రత్త చేయి మీద వస్తుంది జాగ్రత్త. ఒకసారి కేక్ అందరు ఇది కట్టుకోరన్నా, ఒక్కసారి చూడరన్నా దుర్గన్నా ఇది చూడు ఒక్కసారి, తీసే క్యాండిల్ తీసే ఇది చూడు ఒకసారి చూడరా అన్న, అందరు చూడరన్నా రాయ్ చెప్పించుకోరు ఇక.
ఈరోజు బీసీల దళపతి, బీసీల ఉద్యమ నాయకుడు, నిరంతరం బీసీల అభివృద్ధి కోసం ఉద్యమించే యోధుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు అన్న ఆర్ కృష్ణన్న పుట్టినరోజు వేడుకలు ఈరోజు నల్గొండ పట్టణ కేంద్రంలో బీసీ హాస్టల్ నందు ఘనంగా బీసీ సంక్షేమ సంఘం, ఉద్యోగుల సంఘం, విద్యార్థి సంఘం, కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వారు బీసీలకు విద్య లేనిది అభివృద్ధి జరగదని ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి గొప్ప నాయకుడు. 20,000కు పైగా బహిరంగ సభలు, 2,000కు పైగా జీవోలు తీయించిన ఘనత ఆర్ కృష్ణన్న గారిది. అదేవిధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కానివ్వండి, ఫీజు రిమెంబర్మెంట్ 2008లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఆమరణ దీక్ష తీస్తే 21 డిమాండ్లతో తీసినప్పుడు ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు 18 డిమాండ్లను నెరవేర్చడం జరిగింది. బీసీ విద్యార్థి ఒక ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకుంటే ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ ఉచితంగా చదివించినటువంటి ఘనత పిల్లలు. అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మణ గారి ఆధ్వర్యంలో ఇవాళ పుట్టినరోజు కార్యక్రమాలని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బీసీలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఫస్ట్ విద్యా ఉద్యోగం తర్వాత ఇవాళ రాజ్యాధికారం కూడా బీసీలకు కావాలని చెప్పి ఆయన జీవిత ఆశయం. ఆ ఆశయం నెరవేరే వరకు బీసీలంతా ఆయన వెన్నంటి ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు బీసీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆయన వేలాదిగా సభలు, బహిరంగ సభలు, అదిగా వేలాదిగా జీవోలు, వందలాదిగా వసతి గృహాలు ఏర్పాటు చేసిన గొప్ప నాయకుడు. ఆయనని స్మరించుకుంటూ బీసీలంతా ఇవాళ ఆయన వెన్నంటి ఉండి ఆయన వెనకాల నడవాలని చెప్పి ప్రతి ఒక్క బీసీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పుట్టినరోజు సందర్భంగా మరొకసారి ఆయనకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి ఆ నాగుల పట్టణంలోని స్థానిక నాగార్జున కాలనీలోని రేణుకా అవెన్యూ అపార్ట్మెంట్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం 7వ రోజు కుంకుమ పూజ మహిళలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నాగుల పట్టణంలోని స్థానిక నాగార్జున కాలనీలోని రేణుకా అవెన్యూ అపార్ట్మెంట్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం 7వ రోజు కుంకుమ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్లోని మహిళలు కోటగిరి సుజాత, అమృతదేవి, వజ్రమ్మ, అరుణ, మాధవి, విజయలక్ష్మి, రాజీవి, అపర్ణ, లలిత తదితరులు పాల్గొని ఘనంగా కుంకుమ పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ అధ్యక్షులు పందిరి వెంకటేశ్వరమూర్తి, వెంకటరెడ్డి, కోటగిరి శ్రీరామ, వంశీ, అజయ్ కుమార్, రామ్ ప్రసాద్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అభిచంద్రాభద్రవేనో హిరణ్యాబ్జస్వాన్ రథినో దేవసోమ వస్త్రయుగ్మం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి శ్రీగంధం విలేపనో శ్రేష్ఠ ప్రీతం ప్రత్యుచ్యతాం శ్రీగంధాన్ ధారయామి ఆజనేదే పరాజనే ధూపారోహంతో పుష్పణే హృదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయ మే గంధస్యోపరి అలంకరణార్థాయ మాతరం పద్మమాలినే తాపస్త్రజంతుభిర్గానే చిక్లే సవనమే పురివిదితమే మా దేవి సుదతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారాం ఆద్యాన్ జనంతి పుత్రాన్ కల్పయన్ అగ్నం పద్మవస్తీవ చిత్రీద ఇద విస్మృతాః అశయస్తేత్రయ పుత్రా స్వయం శ్రీదేవి దేవతా
पद्मानने पद्मभूतु पद्मांगल्ये शिवे सन्मार्थे देवी नारायणी संपन्नंगी शुद्धोदकेन स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। ओम यशस्विन्यै नमः ओम वसुन्धरायै नमः ओम नारायण शुभप्रदायै नमः ओम नृपवेद्मगतानन्दायै नमः ओम हिरण्यग्राकारायै नमः ओम विष्णुवक्षस्थलस्थितायै नमः ओम विष्णुपत्यै नमः ओम सुतायै नमः ओम दारिद्र्यध्वंसिन्यै नमः ओम देव्यै नमः ज्ञानसम्पन्नायै ओम महतो देवस्य पत्नी नमः ओम श्री दुर्गायै नमः ओम ललितांबिकायै नमः ओम श्री हेलो समर्पयामि। ఈరోజు రేణుకా అవెన్యూ అపార్ట్మెంట్లో మేమందరం లేడీస్ కలిసి కుంకుమ పూజ జరుపుకుంటున్నాము. వినాయక చవితి నవరాత్రుల ఉత్సవంలో భాగంగా ఈరోజు 7వ రోజు శుక్రవారం కాబట్టి మేమందరం కలిసి సామూహికంగా కుంకుమార్చన జరుపుకుంటున్నాము. ఇలా జరుపుకోవడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. జై బోలో గణేష్ మహారాజ్కి జై. రేణుకా అవెన్యూ అపార్ట్మెంట్లో గణేష్ నవరాత్రుల భాగంగా మనము శుక్రవారం పూట 15 మంది ఆడవాళ్ళందరూ కలిసి కుంకుమ పూజ నిర్వహించాము. ఈ కుంకుమ పూజలో భాగంగా ప్రతి ఒక్క మహిళకు, అలాగే రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి, దేశంలో ఉన్న వాళ్ళకి, ప్రపంచంలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అపార్ట్మెంట్లో ఈరోజు గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఈరోజు 7వ రోజు శుక్రవారం కావున ఈరోజు మేము కుంకుమ పూజ చేసుకుంటున్నాము. అందరం చాలా సంతోషంగా ఉంది. లక్ష్మీదేవి అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాము. ఇట్లాంటివి సెలబ్రేషన్స్ చేసుకోవడం వల్ల మన సంస్కృతి చాలా ఇలాంటివి కార్యక్రమాలు ఉండడం వల్ల చాలా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటుంటే మన తర్వాతి తరం వారు కూడా చూసి దీన్ని నేర్చుకుంటారని అనుకుంటున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను నిన్న జరిగిన అక్రమ అరెస్టులకు నిరసనగా కౌశిక్ రెడ్డి ధర్నాకు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్తో పాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను నిన్న జరిగిన అక్రమ అరెస్టులకు నిరసనగా కౌశిక్ రెడ్డి ధర్నాకు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్తో పాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొలుపుల హరినాథ్, మాజీ సర్పంచ్ ఎసిరెడ్డి మహేందర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు ఎండి రియాజ్, పట్టణ రైతు అధ్యక్షులు జనరల్ జింకల భరత్ యాదవ్, కోనాపురం నాగరాజు, ఎండి ఫయాజ్, గూడెపు మాధవ్, అంగడి భిక్షపతి, జూకంటి రవి, మధుసూదన్, కందుల టింకు తదితరులు ఉన్నారు. అరకపూడి గాంధీ గారు ఏసీ పద్దుల కమిటీ చైర్మన్గా నియమించిన దానికి అతను గతంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీ మారినందున అతను టీఆర్ఎస్ సభ్యుడు కాదు. ఎందుకంటే అది ప్రతిపక్ష వాళ్ళకి ఇస్తారు. ఆయన కాంగ్రెస్ పార్టీ అయిన అభ్యర్థికి ఇచ్చింది కావున మా ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు, నువ్వు టీఆర్ఎస్ పార్టీ అంటున్నావు కదా, నీ ఇంటి మీద జెండా ఎగరేస్తాం, మరి దానికి నువ్వు ఒప్పుకుంటావని అన్నందుకు అరకపూడి గాంధీ గారు కాంగ్రెస్ గుండాలను తీసుకొని పోయి పోలీసుల ప్రొటెక్షన్ తోటి నిన్న ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేస్తే దాన్ని ఖండించడానికి వారిని అరెస్ట్ చేయాలని హరీష్ రావు గారు, మిగతా బీఆర్ఎస్ శాసనసభ్యులు అందరూ సిపి ఆఫీస్కి వెళ్ళి శాంతియుతంగా అక్కడ కూర్చొని వారిని
వెంటనే హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని, వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తే వాళ్ళను కూడా అక్రమంగా అరెస్ట్ చేసి రాత్రి వరకు పోలీస్ స్టేషన్లో ఉంచి ఈరోజు కూడా వారిని ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులను కానీ ఎమ్మెల్యేలను కానీ నాయకులను కానీ అక్రమ అరెస్టులు చేస్తూ అక్రమ నిర్బంధాలు చేస్తూ ఇది రేవంత్ రెడ్డి రౌడీ రాజ్యంలాగా ఇది అసమర్థ పాలన సాగిస్తూ ఉన్నాడు. దాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ తలుచుకుంటే ఈ నాయకులు మరి ఈ రకంగా తిరుగుదురా తెలంగాణ ప్రభుత్వం ఎంత శాంతియుతంగా పరిపాలన సాగిందో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అరాచకంగా ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేనటువంటి ఈ ప్రభుత్వం ఎమ్మెల్యే మీదనే ఇంటి మీద పోయి దాడి చేస్తూ ఉంటే పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ దగ్గరుండి దాడులు చేస్తున్నట్టుగా ఉన్నది. ఈ పోలీసులు కూడా విధానాలు మార్చుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వాలు అనేది మారుతూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఎప్పుడు ఏ ప్రభుత్వం శాశ్వతం కాదనేది గుర్తుంచుకోవాలి. నిజాయితీగా వారి బాధ్యతను నిర్వర్తించాలని, ఎవరు తప్పు చేసినా వారిని శిక్షించాలని మేము ఆలేరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోనే స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రధానోపాధ్యాయులు దసరి మంజుల అధ్యక్షతన స్కూల్ అసిస్టెంట్ ఇన్ ఇంగ్లీష్ ఉపాధ్యాయులు గోన యోగేశ్వరరావు ఉద్యోగ విరమణ విడుకోలు అభినందన సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి హాజరై గోన యోగేశ్వరరావు దంపతులను ఘనంగా పూలమాలలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రధానోపాధ్యాయులు దాసరి మంజుల అధ్యక్షతన స్కూల్ అసిస్టెంట్ ఇన్ ఇంగ్లీష్ ఉపాధ్యాయులు గోనె యోగేశ్వరరావు ఉద్యోగ విరమణ వీడ్కోలు అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి హాజరై గోనె యోగేశ్వరరావు దంపతులను ఘనంగా పూలమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో TSUT5 తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి, ప్రముఖ సమాజ సేవకులు, సీనియర్ రాజకీయ నాయకులు జనగాం ఉపేందర్ రెడ్డి, TSUT5 జిల్లా అధ్యక్షులు మిర్యాల దామోదర్, ప్రధాన కార్యదర్శి ముక్కెర్ల యాదయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెతుకు సైదులు, TAPRPA జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మకంటి బాలరాజు, వివిధ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు డి శ్యామ్ సుందరి, సూరిపల్లి నారాయణ, స్కూల్ అసిస్టెంట్ కోరెడ్డి రంగయ్య, దూడల వెంకటేష్, ఉపాధ్యాయులు మేఘరాజు, రాధిక, ప్రసన్న, హేమలత, సుధారాణి, రోహిణి, వివిధ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమం లోపల చాలా రవి గారు రాష్ట్ర బాధ్యులు వారు సత్కరిస్తారు. వారి తర్వాత మిగతా కార్యక్రమాన్ని కూడా ఓకే సార్. థ్యాంక్ ఆర్థిక సౌజన్యాన్ని అందిస్తున్న వారు శ్రీ జనగా ఉపేందర్ రెడ్డి గారు. ఒకసారి గట్టిగా చప్పటితో వారికి మనం స్వాగతం పలుకుదాం. శ్రీ జనగా ఉపేందర్ రెడ్డి గారు మరొకసారి మన పాఠశాల పక్షాన ఇక్కడ చాలా కాలం వ్యవహారం ఉంటుంది నాకు. ఎందుకంటే ప్రేమ ఎక్కడెక్కడో చేస్తే ఏదో కాదు. మనం చదువుకున్న పాఠశాల ఈ రోజుల్లో ఈ సమాజంలో పూర్తిగా ప్రైవేటు విద్య మొత్తం ప్రైవేటుకు పోతుంది.
ప్రభుత్వాలు ఎన్ని చేసినా కూడా మరి పేరెంట్స్ కానీ పిల్లలు కానీ మరి ఎందుకు వాడు ఏముందో ఏమీ లేదు అక్కడ. మరి బలవంతంగా విద్య కానీ వైద్యం కానీ మరి ట్రాన్స్పోర్ట్ కానీ అన్నీ మరి ప్రైవేటీకరణ అవుతుంది. చివరికి ఇవాళ తెలంగాణ స్టేట్లో 800 900 మరి ఆ బాధ పాఠశాలకు వస్తానే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే స్ట్రెంత్ ఎక్కడ చూసినా ఉపాధ్యాయులు చెప్పారు, ప్రధానోపాధ్యాయులుగా ఉన్న నారాయణ గారు చెప్పారు, సంఘబాధ్యులు చెప్పారు, ఉపేందర్ రెడ్డి గారు చెప్పారు, అందరు చెప్పారు. అన్నిటికీ నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. అటువంటి గొప్ప మనిషి, మంచి ఉపాధ్యాయులు, ఉత్తమ స్నేహితులు, ఉత్తమ సమాజ సేవకులు అటువంటి యోగేశ్వరరావు గారు ఉద్యోగ విరమణ చేశారు. సంపూర్ణ జీవితం, ఎందుకంటే ఇంకా ఉద్యోగంలో చేయాలని కూడా ఏమి ఉండదు నాకు తెలిసి. 39 సంవత్సరాలు సుదీర్ఘం, 61 సంవత్సరాలు అయిపోయింది. అందువల్ల వారి ఉద్యోగ అనంతర భావి జీవితం, ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ కనీస జీవన ప్రమాణ వయసు 80 సంవత్సరాలకు వచ్చింది. ఇంకా భావి జీవితం వారు కోరుకున్న విధంగా సుఖ సంతోషాలతోనే ఈ సమాజానికి ఉపయోగపడే రకంగా ఉండాలని, ముందుకెళ్ళాలని చెప్పి సందర్భంగా వారిని కోరుకుంటున్నా, వారి దంపతులను కోరుకుంటున్నాను. అందరూ మాట్లాడిన వాళ్ళందరూ కూడా నా గురించి ఎంతో కొంత చెప్పారు. పూర్తిగా నిజం కానప్పటికీ, కొంత అతిశయోక్తి ఉన్నప్పటికీ చాలా స్పందించారు. చాలా సంతోషం. నాపై ఉన్న అభిమానంతో మీరు మాట్లాడిన తీరు చాలా అభినందనీయం. ఇకపోతే నా ఈ ఉద్యోగ ప్రస్థానంలో 39 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకొని ఆగస్టు 31, 2024 నేను పదవి విరమణ పొందాను. అప్పటి వరకు కూడా ఏ ఒక్క రోజు కూడా నాకు అసంతృప్తి అనేది లేదు. పూర్తి సర్వీస్ నేను తృప్తికరంగా చేశాను. చాలా సంతోషంగా, ఇష్టంగా అన్ని కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ చేశాను. అది నాకు చాలా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగజేసింది. గణేష్ నవరాత్రుల ఉత్సవంలో భాగంగా శుక్రవారం చింతల చెరువులో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద పూజలు నిర్వహించి అనంతరం అన్నదానం ఏర్పాటు చేసిన దాతల సమక్షంలో అన్నదాన వితరణ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ మాట్లాడారు. గణేష్ నవరాత్రుల ఉత్సవంలో భాగంగా శుక్రవారం చింతల చెరువులో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద పూజలు నిర్వహించి అనంతరం అన్నదానం ఏర్పాటు చేసిన దాతల సమక్షంలో అన్నదాన వితరణ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా 17వ వార్డు వినాయక విగ్రహం నెలకొల్పి పూజలు చేయడం ఎంతో విశేషం. ఈ నెల 16వ తారీఖున నిమజ్జనం సందర్భంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కమిటీ సభ్యులను కోరారు. అన్నదానం ఏర్పాటు చేసిన బైరబోయిన శ్రీనివాసు దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో తండు శ్రీనివాస్ గౌడ్, జ్యోతి, కరుణాకర్, చెల్లా లక్ష్మీకాంత్, కమిటీ సభ్యులు బైరబోయిన సైదులు, శివరాత్రి నాగరాజు, బైరబోయిన మాల్సూర్, పవన్, నరేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ వార్డు ఎప్పుడు ప్రేమ అనురాగాలతో ఉండాలని, ఆ యొక్క వినాయకుడి దీవెనలు ఈ వార్డు మీద ఉండి అన్ని మంచి పనులు జరగాలని, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి మన కుమారస్వామి అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వార్డు ఎప్పుడు ఆనందోత్సవాలతో ఇంకా వచ్చే సంవత్సరం కూడా మంచిగా జరుపుకోవాలని, ఆ వినాయకుడి దీవెనలతో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ నమస్కారం. మిత్రులు, ప్రజాసేవలో ఎప్పుడు ముందుండే బైరబోయిన శ్రీనివాస్ గారి వార్డులో ఈరోజు గణేష్ నవరాత్రోత్సవంలో భాగంగా పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. మరి దానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ప్రముఖ వైద్యులు మరి రాజకీయ గణేష్ నవరాత్రోత్సవంలో బాగా అన్నదానం జరుగుతుంది. మరి వార్డులో సేవాధికారుల ముందుండే బైరబోయిన శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ప్రజలకు అందుబాటులో ఉండడం, ఏ పనున్నా వారికి మరి మమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేటట్టు పిలవడం, వారందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
వార్డు ఎక్స్ కౌన్సిలర్ భైరవేణి శ్రీను ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆయన దాదాపు 2,000 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి టూరిజం చైర్మన్ రమేష్ రెడ్డి రావాల్సి ఉండే బిజీగా ఉండటం వల్ల రాలేకపోయారు. అయితే ముఖ్యంగా భైరవేణి శ్రీను దాదాపు గత 20 సంవత్సరాల నుంచి రాజకీయంలో 2 సార్లు కౌన్సిలర్ ఉండి ప్రజల మధ్యనే ఉండి ఇవాళ ఆయన ఆదరణ చాలా బ్రహ్మాండంగా ఉండడానికి వాటిలో ఆయన ఆదరణ బ్రహ్మాండంగా ఉన్న కారణం ఇది. దాదాపు 1000 మంది లేడీస్ 1000 మంది జెంట్స్ అన్నదాన కార్యక్రమం జరిగింది. వాటిలో అందరికీ చేసిన సేవలకు గుర్తింపుగా ఈరోజు దండాలు కూడా రావడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో కూడా ప్రజలు సుఖసంతోషంగా ఉండాలని ఆదరించాలని కోరుకుంటూ, అలాగే 17వ వార్డు ప్రజలు భైరవేణి శ్రీను సేవలు పొందాలని వాళ్ళంటే కుమారస్వామి కానీ అందరూ కూడా మంచి సుఖసంతోషంగా ఉండాలి. అలాగే భగవంతుడు వినాయకుడు మనకు ఏ బాధలు కలగకుండా ఈ వార్డు ప్రజలు కూడా అలాగే సూర్యాపేట ప్రజలు చూడాలని మరొకసారి ఇది ఆర్గనైజేషన్ గజానన దేవంతగాంజనోమేశ బాగా మామూలు కాదు. ఈరోజు 17వ వార్డులో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ రామ్మూర్తి గారు, అదేవిధంగా ఇక్కడ కౌన్సిలర్ జ్యోతి కర్ణాకర్ గారు, ప్రముఖ బిల్డర్ మాకు మంచి మిత్రుడు లక్ష్మీకాంత్ గారు, తండ్రి శ్రీనివాసు గారు, వార్డు పెద్దలు మన కుంతం రాజు గారు, బాలత కుమారస్వామి గారు, కమిటీ సభ్యులు భైరవేణ సైదులు, శివరాత్రి రాజు మరియు అందరూ కూడా ఈ కమిటీ CCR యూత్ కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేసి వార్డులో ఉన్న ఆ దేవుడు అందరినీ వార్డు 17వ వార్డు ప్రజల్ని అందరినీ కూడా మంచిగా చూసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 17వ వార్డులో భైరవేణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో యువజన నాయకులు కుంచం రాజు భైరవేణ సైదులు, శివరాత్రి రాజు, అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ ఎర్రమంజిల్లోని ఫిన్ ఎక్స్పర్ట్స్ కార్యాలయంలో ఈ నెల 7న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం కార్యాలయ సిబ్బంది గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది మాట్లాడారు.
హైదరాబాద్ ఎర్రమంజిల్లోని ఫిన్ ఎక్స్పర్ట్స్ కార్యాలయంలో ఈ నెల 7న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం కార్యాలయ సిబ్బంది గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది మాట్లాడుతూ 12 సంవత్సరాల నుండి మా కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వినాయక చవితి ఘనంగా నిర్వహిస్తామని, ప్రతి సంవత్సరం సుమారు 1000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం ఫిన్ ఎక్స్పర్ట్స్ యజమాని రామచందర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. जय बोलो गणेश महाराज की जय। మస్తుంది రాది వరకైనా పెడతాం చూడు ఏమిటో నొప్పికుండాలి మా ఓపిక పన్నెండు సంవత్సరాల నుంచి హైదరాబాద్ సోమాజిగూడలోని ఫిన్ ఎక్స్పర్ట్ కార్యాలయ సిబ్బంది సుమారు 1000 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని 7 రోజులు నిష్ఠతో పూజ చేసి ఈరోజు నిమజ్జన నిమిత్తము అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 12 సంవత్సరాలుగా ఫిన్ ఎక్స్పర్ట్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం గత 12 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాము. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఫిన్ ఎక్స్పర్ట్స్ ఎగ్జిక్యూటివ్స్ మరియు రామ్ సార్ గారు వారి ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తూ ఉన్నాము. ఈ గణేష్ ఉత్సవాలకు విచ్చేసినటువంటి అన్నదాన భక్తులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 12 సంవత్సరాలుగా ఫిన్ ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో మేము వినాయక చవితి సంబరాలు జరుపుకుంటున్నాము. ఈరోజు 7వ రోజు సందర్భంగా మహా అన్న ప్రసాదం నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. సుమారు 1000 నుంచి 1200 మందికి అన్నదాన మహాప్రసాదం ఇవ్వడం జరిగినది. దీన్ని మా బాస్ ఆధ్వర్యమైన శ్రీ రామచందర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. వినాయక చవితి పర్వదిన సందర్భంగా ఫిన్ ఎక్స్పర్ట్ సంస్థ ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా వినాయక ఉత్సవాలు మేము నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా గత 7 రోజులుగా వినాయకుని నిత్య పూజా కార్యక్రమం నిర్వహిస్తాము. ఈ సందర్భంగా 7వ రోజుల సందర్భంగా నిమజ్జనం ప్లస్ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము. సుమారు అన్నదాన కార్యక్రమంలో 1200 మంది సభ్యులు పాల్గొన్నారు. సంస్థ ఫిన్ ఎక్స్పర్ట్ సంస్థ ఆధ్వర్యంలో రామచంద్ర గారి ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తుంది. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలం మండలం కొమ్మాయిపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం పోషణ మాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సిడిపిఓ జోష్న మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలం మండలం కొమ్మాయిపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం పోషణ మాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సిడిపిఓ జోష్న మాట్లాడుతూ బాలామృతం రోజుకు 100 గ్రాముల చొప్పున పిల్లలకి చెందినట్లయితే ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా పాలు, గుడ్లు, ఆకుకూరలు తీసుకోవాలని, పిల్లల ఎదుగుదల బాగుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ యాకూబ్ పాషా బేగం, అంగన్వాడీ టీచర్ సావిత్రి, ఆయా పద్మ, తల్లులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.
ఇవన్నీ ఉండే కానీ అది ఆ విధంగా పెట్టడం బాగా అట్లా కాకుండా మీకు రెడీమేడ్గా మేమేమి ఇస్తున్నామంటే ఇది కూడా అనుబంధ ఆహారమే, అర్థమవుతుందా? ఇది అనుబంధ ఆహారం కిందనే ఇస్తున్నాం. కానీ మరి మీరేమి చేస్తున్నారో తెలియదు. కానీ ఇది ఎట్లా ఇస్తున్నామంటే 6 నెలల తర్వాత మేమిచ్చే పాలు ఈ ప్యాకెట్ ఏ పిల్లోని కోసం ఇస్తున్నామో, ఎగ్జాంపుల్ వీని కోసం అని ఇస్తున్నాం అనుకో, వీని కడుపులోకే పోవాలి. రోజుకు 100 గ్రాముల చొప్పున. అట్లా కాకుండా ఈ డబ్బాల పోసి పెట్టుకున్నప్పుడు ఓపెన్ చేసినప్పుడల్లా తల్లి 2 స్పూన్లు, పెద్ద పాప 2 స్పూన్లు, వాళ్ళకి ఎప్పుడో ఇంట్రెస్ట్ పెట్టి ఆయన ఇవన్నీ కలిపిన అంటే మనకు ఆహారం ద్వారా అందాల్సిన అందకుంటే కూడా కలిపి. కాబట్టి ఇది మేము డిక్లేర్ పెడితే ఇది ఒక అనుబంధం. అంటే అప్పుడు ఒకప్పుడు మనం ప్యారెక్స్ సిర్లాక్ కొని డబ్బాలు కొని పైసలన్నీ వేస్ట్ చేస్తాం. ఇది దాంతో సమానం. ఇది మీరు ప్రాపర్ వేలో పెడితే కనుక అది దాంతో సమానం. కాబట్టి ఆఫ్టర్ 6 months కూడా మీరు డెలివరీ లేదు. ఇవన్నీ సామర్థ్యాలు, ఎవరి సామర్థ్యం ఎక్కువ ఉన్నది దాన్ని మనం ఏం చేస్తున్నామంటే మెరుగుపరచుకోవాలి. అట్లా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే వస్తారు, సెంటర్కి వస్తారు, ఒక మూల కూర్చుంటారు, తినమంటే తింటారు, వెళ్తారు. మనకి మాటలు రావు. అది టీచర్ కానీ తల్లి కానీ మనం గుర్తించే లోపలనే కొద్దిగా డిలే అయిపోతుంది. తల్లి ఏమనుకుంటుంది, ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా వంశపారంపర్యాలు కొద్దిగా లేట్ వచ్చినాయి అనుకోండి, మాటలు ఏమంటారు, వాళ్ళ అత్తలాగా కొద్దిగా లేటు, వాళ్ళ తాతలాగా కొద్దిగా లేటు అని ఏదో అనుకోండి. అది ఏం లేదు లేదు. ఎవరైనా అంటే ఇప్పుడు ఏమంటాం, మనం మామూలుగా అత్తతోని మామతోని మేనమామతోని పోల్చేసి సర్దుకుంటాం. టీచరు అది అంగన్వాడీ టీచర్ గమనించాలి. ఏంది వాడు వచ్చినప్పటి నుంచి ఎందుకు గమ్మున ఉంటున్నాడు, అది ఏం గమనించి ఏం చేయాలంటే టీచర్ వాళ్ళ తల్లికి చెప్పాలి, నేను ఎందుకు ఇట్లున్నాడు. మీరు కూడా ఏం చేయాలంటే చిన్నపిల్లల 5 ఏళ్ల లోపల ఇట్లాంటివి ఏమైనా మనము గమనించినప్పుడు ఏదోలే అని ఊరుకోవడానికి వీలేదు. అటు అటు ఇక మంచిగా చూడండి. కూడా భయం అన్నది భయం ఏం లేదు. మీరు అందరు తిన్నారా సీతాఫలం ఎప్పుడన్నా? ఎట్లుంటది పండు? సూపర్ అంటే చెప్పాలా? సూపర్ అంటే ఎట్లా? ఎట్లా అంటే ఫుల్గా ఉంటుందా, చేదు ఉంటుందా, కారం ఉంటుందా, ఎట్లా తీయ ఉంటుంది కదా. తిన్నాక ఆ విత్తనాలన్నీ తెచ్చి ఇక్కడ అంతటా పెట్టాలి. మీరు మళ్ళీ పెద్ద చెట్టు అయినాక వచ్చి చూసుకోవాలి. మీరు పెద్దగా, మీరు కూడా పెద్దగా అవుతారు కదా, ఈ చెట్టు కూడా పెద్దగా అవుతుంది, అప్పుడు వచ్చి చూసుకోవాలి. ఓకేనా? ఈసారి చేస్తారా? ఈసారి సీతాఫలం వచ్చినప్పుడు తిని తెచ్చి పెడతారా ఇక్కడ? జాంపండ్లు ఎట్లుంటాయి? అట్లుంటాయి కానీ ఎట్లుంటాయి? రుచి ఎట్లుంటాయి? తీయ ఉంటాయా? తీయ ఉంటాయా? తిన్నారా మీరు? రోజు ఒక జాంపండు తినాలా? తింటే మీరు కూడా జాంపండులా ఉంటారు. ఓకేనా? రోజు ఒక జాంపండు, మీ అమ్మని గొడవ చేసైనా సరే రోజు ఒక జాంపండు తింటే మనకు ఆరోగ్యానికి మంచిది. అర్థమైందా?
మీ ఇంట్లో ఉందా చెప్పు, జాన్ చెప్పు. ఎవరి ఇంట్లో ఉంది ఇప్పుడు? మీరు చేతులు ఎత్తండి. ఉందా? మాకు తెచ్చి పెడతావు జాంకాయలు ఇప్పుడు? ఉన్నాయా? జామ చెట్లు ఉన్నాయా? కోతులు ఉన్నాయా? కోతులు ఉన్నాయా? అన్ని తినేసినాయా? మీకు లేవా? లేవా? లేవు. మా స్కూల్లోనే ఉన్నాయని చెప్పి మీ ఇంట్లో తినాలా? మీరు రోజు ఒక జాంకాయ తినాలి, తర్వాత పొప్పాయికాయ తినాలి. పొప్పాయికాయ ఎట్లుంటది? ఏడుంటాయి పొప్పాయికాయ? అన్నిటికీ ఉంటాయా? పొప్పాయికాయ ఎక్కడ ఉంటుంది? పెట్టిందా మీ టీచర్ ఈరోజు? పెట్టిందా? పెట్టిందా? తినరా? పెట్టిందా? సూర్యాపేటలో చంద్రన్నకుంట యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం అన్న వితరణ కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడారు. సూర్యాపేటలో చంద్రన్నకుంట యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం అన్న వితరణ కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు ప్రజలందరికీ సుఖశాంతులు కలిగించాలని అన్నారు. గత 9 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా అన్న వితరణ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామని అన్నారు. అన్న వితరణ కార్యక్రమానికి 600 మందికి పైగా వచ్చారన్నారు. గణపతి హోమం, కుంకుమ పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా వారు దాతలకు, వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జంపాల సందీప్, తాటిశెట్టి హనుమంతు, జంపాల మహేష్, దుగ్గ్యాల నరేష్, కక్కిరేని నాగేందర్, సారగండ్ల సంతు, సారగండ్ల చందు, బత్తుల సాయి, మాచర్ల ఉపేందర్, రాకీ, రేవంత్, కలకోటి సాయి, ఉపేందర్, శివ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణ కేంద్రంలోనే నాగార్జున కాలనీ ఎంవీఆర్ స్కూల్ ఎదురుగా ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద శుక్రవారం శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతికి హోమం, కుంకుమార్చన, పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు తాటిశెట్టి సాయికృష్ణ సాగర్, తేలికుంట్ల శ్రీనివాసులు మాట్లాడారు. నల్గొండ పట్టణ కేంద్రంలోనే నాగార్జున కాలనీ ఎంవీఆర్ స్కూల్ ఎదురుగా ఏర్పాటు చేసిన గణేష్ని విగ్రహం వద్ద శుక్రవారం శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతికి హోమం, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు తాటిశెట్టి సాయికృష్ణ సాగర్, తేలికుంట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలందరికీ పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. వచ్చే పాట 1962లో ఘంటసాల వాడింది, స్పెషల్గా వినాయక చవితి. గణేష్ మహారాజ్ కి జై. శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 44వ సంవత్సరం భక్తుల సహకారంతో, దాతల సహాయంతో శ్రీనివాసరావు గారు మరికొందరు దాతలు అందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఈ అన్నదాన కార్యక్రమము, గోపూజ, సరస్వతి పూజ, హోమము, కుంకుమార్చన, మళ్ళీ క్విజ్ కాంపిటీషన్స్ అన్నీ భగవత్ కార్యక్రమాలతో ఈ నవరాత్రి ఉత్సవాలను చాలా జయప్రదంగా జరుపుకుంటున్నాము. మా కమిటీ సభ్యుల తరపున, నగర ఉత్సవ కమిటీ తరఫున ప్రజలందరికీ నవరాత్రి గణేష్ ఉత్సవ కమిటీ తరఫున శుభాకాంక్షలు జరుపుతూ ఈసారి ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా ఉన్న కన్నాడు విజయన్న గారు చెప్పిన కాన్సెప్ట్స్ చాలా బాగున్నాయి. మేము అదే రీతిలో ఫాలో అవుతున్నాము. దయచేసి అందరూ అదే విధంగా ఫాలో అవుతూ
భక్తి శ్రద్ధలతో గణనాథుని పూజించి మన నిమజ్జన శోభాయాత్రను దిగ్విజయంగా ముగించుకోవాలని పట్టణ ప్రజలకు చెప్పుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి శ్రీ ఇది నాగార్జున కాలనీ శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ వెంకటేశ్వర ఫ్యామిలీ రెస్టారెంట్ ఆపోజిట్ అండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మా కాలనీలో గణేషుని నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. ఈ కార్యక్రమాలకి సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎన్జీ కాలనీ వెంకటేశ్వర ఫ్యామిలీ రెస్టారెంట్ ఎదురుగా వినాయక మండపం ఏర్పాటు చేశాము. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మట్టి గణపతిని ఏర్పాటు చేసేసి పర్యావరణానికి అనుకూలంగా ఉండేటట్టు మరి పర్యావరణ రక్షణ కాపాడేటట్టు మేము విగ్రహాలను ఏర్పాటు చేశాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా కాలనీ భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు స్వామివారిని దర్శించుకోడు అనేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ నవరాత్రి ఉత్సవంలో భాగంగా మరి సరస్వతి పూజ జరుపుకుంటున్నాము. ఎస్ఎఫ్ఐ మాజీ జాతీయ అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులు కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం విద్యార్థి ఉద్యమాలకు తీరని లోటని ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ అన్నారు. శుక్రవారం మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కామ్రేడ్ సీతారాం ఏచూరి అకాల మరణం చెందడంతో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి అకాల మరణం చెందడంతో శుక్రవారం మహాత్మాగాంధీ యూనివర్సిటీలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడుతూ సీతారాం ఏచూరి ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడిగా జేఎన్యూ అధ్యక్షుడిగా పనిచేసి విద్యార్థి సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేశారన్నారు. ఒకవైపు పోరాటాలు చేస్తూనే చదువుల్లో ముందుండేవారు. ఇంటర్మీడియట్ స్థాయిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి మంచి ప్రతిభ కనబరిచారన్నారు. దేశ స్థాయి రాజకీయాల్లో తెలుగు ప్రాంతంకి చెందిన వారుగా ఏచూరి దేశవ్యాప్త రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారన్నారు. విద్యార్థి లోకమే కాదు దేశం కూడా మంచి నేతను కోల్పోయింది. చివరికి తన దేహాన్ని కూడా వైద్య కళాశాలకు అప్పజెప్పి మరణం తర్వాత కూడా వైద్య కళాశాల విద్యార్థులకు ఉపయోగపడే విధంగా అందజేశారన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రజా సమస్యలపై నిత్యం పార్లమెంట్లో తన వాణి వినిపించేవారు. ఉత్తమ పార్లమెంటియన్గా అవార్డు కూడా తీసుకున్నారు. విద్యార్థి ప్రజా సమస్యలపై పోరాటం నిర్వహించడమే ఏచూరికి ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ అఖిలపక్ష విద్యార్థి సంఘాల నాయకులు నవీన్ రాజు, ప్రశాంత్, వంశీ, చందు, చరణ్, అరవింద్, హరీష్, నాగరాజు, లోకేష్, సరళ, హర్షిత, వెన్నెల, తేజస్వి తదితరులు పాల్గొన్నారు. సీతారాం ఏచూరి గారు ఎస్ఎఫ్ఐ ఆల్రెడీ అధ్యక్షుడిగా పనిచేసి విద్యార్థి సమస్యల కోసం పనిచేసిన వ్యక్తి. దేశంలోనే అతిపెద్ద మేధావి ఎవరైనా ఉన్నారంటే సీతారాం ఏచూరి గారు. ఇంటర్మీడియట్లో గోల్డ్ మెడలిస్ట్గా ఉన్నా కూడా ఐఏఎస్గా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉన్నా కూడా రాజకీయాల్లోకి వెళ్ళి జాతీయ సేవ చేసి ఈరోజు ప్రపంచంలో ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కరించే మేధావి సీతారాం ఏచూరి గారు నిన్న అకాల మరణం చెందారు. వారికి విద్యార్థి లోకం అంతా కూడా మద్దతు నివాళులర్పించాలని చెప్పి ఈరోజు ఇక్కడ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నివాళులర్పించడం జరుగుతుంది. ఎందుకంటే ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా ఉండి ఆ తర్వాత దేశ రాజకీయాల్లోనే అనేక సమస్యల మీద పనిచేసిన వ్యక్తి. పార్లమెంటుగా ఎన్నికై ఉత్తమ పార్లమెంటుగా ఎన్నికై పార్లమెంట్లో ప్రజా సమస్యల మీద అనేక అంశాల మీద ప్రభుత్వాల మీద ఎండగట్టిన వ్యక్తి సీతారాం ఏచూరి గారు. విద్యార్థి సంఘం నేతగా ఉన్నప్పుడే అప్పుడు ప్రధాని ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు జేఎన్యూ వచ్చినప్పుడు మీరు సమస్యలు పరిష్కరిస్తలేరు కనుక మీరు వెంటనే ఈ వీసీ పదవికి కూడా రాజీనామా చేయాలి, మీరు మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి నిలదీసిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మరణించడం అనేది దేశానికి చాలా ఎంతో మనం కోల్పోయిన మహానేత కోల్పోవడం అనేది. ఆయన సేవలు కూడా మీరంతా కూడా ఈరోజు సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ ఎక్కడైనా చూడండి ఏచూరి గారి గురించి. ఎందుకంటే విద్యార్థుల కోసం కానీ సమాజ సేవ చేసే వారందరూ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు అట్లాంటి వాళ్ళ ఆలోచన తీసుకొని మనం చదువుకొని రేపు ఏదైనా ఏ రంగంకి వెళ్ళినా ఉద్యోగంకి వెళ్ళినా ఇంకో రంగంకి వెళ్ళినా కూడా ఆ విధంగా సేవ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మీరందరూ కూడా ఇవాళ హెడ్లైన్స్ మరోసారి. కృషితోనే లక్ష్యాన్ని సాధించవచ్చన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. ఆర్యవైశ్య మండల గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయకునికి ప్రత్యేక పూజలు. కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు. విద్యానగర్లో వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ఆధ్వర్యంలో వినాయకునికి కుంకుమ పూజలు. సీతారాం
ఏటూరి మరణం సిపిఎం ఉద్యమానికి తీరని లోటన్న జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హషం. నారాయణపేట జిల్లా మరికల్లో జరుగు టీఎంఆర్పీఎస్ విజయోత్సవ సభను విజయవంతం చేయాలన్న జిల్లా అధ్యక్షులు కత్తి ఉపేందర్ మాదిగ. బీసీల సంక్షేమం కోసం ఆర్ కృష్ణయ్య ఎనలేని పోరాటాలు నిర్వహించారన్న బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుపు లక్ష్మీనారాయణ. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కుంకుమ పూజలు నిర్వహించిన మహిళలు. కౌశిక్ రెడ్డి ధర్నాకు ఇచ్చిన పిలుపుకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేసిన పోలీసులు. ఉపాధ్యాయులు గోనె యోగేశ్వరరావు ఉద్యోగ విరమణ వీడ్కోలు సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ అలుగువెల్లి నర్సిరెడ్డి. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అన్న కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ ఊర రామూర్తి యాదవ్. ఎర్రమంజిల్లోని ఫిన్ ఎక్స్పర్ట్స్ కార్యాలయంలో వినాయకునికి ప్రత్యేక పూజలు. బాలామృతం రోజుకు 100 గ్రాముల చొప్పున పిల్లలకే చెందాలన్న ఐసిడిఎస్ సిడిపిఓ జోష్న. వినాయకుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలన్న చంద్రనకుంట యూత్ సభ్యులు. మహా అన్నదాన కార్యక్రమాన్ని గత 44 సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందన్న శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తాటిశెట్టి సాయి కృష్ణ సాగర్. మాజీ రాజ్యసభ సభ్యులు కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం విద్యార్థి ఉద్యమాలకు తీరని లోటు అన్న ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.